బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మరదలా ఇక మనం దొరికిపోయాం, నిజం చెప్పే టైము దగ్గర పడినట్టుంది అని అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం ఎసే జ్యోత్స్న, ఈ కార్తీక్ గారిని చూస్తుంటే వీడేదో పెద్ద అబద్ధమే చెప్పినట్టున్నాడే, వీడు మొహం చూస్తేనే అర్థమైపోతుంది వీడు దొరికిపోతాడని అని అనగానే, అవును గ్రాని, ఒక్కసారి దీప రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ బయటికి రాని, అప్పుడు బావ ఇంకా గజ గజ వణికిపోతాడు. అందరి ముందు అడ్డంగా దొరికిపోతాడు. వీళ్ళాడుతున్న నాటకాలకి పునఃస్టాప్ పడుతుంది. ఏంటి అని అంటుంది అంటే, నిజంగానే దీప కార్తిక్ గాడు కలిసి ఏం అబద్ధం చెప్తున్నారనమాట. అది దేనికోసం అయి ఉంటుంది? కాసేపట్లో తెలుస్తుంది కదా గ్రాని. నాకేంటో నీ మీద డౌట్గా ఉంది. నీకు నిజం తెలిసినట్టే అనిపిస్తుంది. చెప్పవే, ఏమై ఉంటుంది అని వెనకాలనే జ్యోత్స్న మనసులో, నా అనుమానం నిజమైతే బావకి దీపే అసలైన వారసురాలన్న విషయం తెలిసిపోయింది. దీపతో బావ మమ్మీకి బోన్ మ్యారో ఇప్పిస్తున్నాడు. దానికోసమే బావ కడుపులోని బిడ్డని కాదనుకుంటున్నాడు. ఇదే నిజం. కాసేపట్లో ఆ నిజం బయటపడుతుంది. బావా, నువ్వు వాడుతున్న నాటకానికి పునఃస్టాప్ పెట్టే టైం దగ్గర పడింది బావా అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక పారిజాతం ఈ పాపిష్టిదాన్ని చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే వేసినట్టుంది. ఏమవుతుందో ఏంటో చూద్దాంలే, ఆ దీప కూడా నాకు శత్రువే కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి ఒక పక్కన లోపల ఉన్న దీప అయితే మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్కడున్న డాక్టర్ అయితే, టెన్షన్ పడదు దీప, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్, నువ్వు ప్రశాంతంగా ఉండాలి. మీ పేరెంట్స్ చెప్పారు కదా, నేను నిన్ను చూసుకుంటాను అని వెనకాలనే, అది కాదు డాక్టర్ అని అంటూ ఉంటే, దీప చెప్పాను కదా టెన్షన్ పడద్దని, ముందు నువ్వు నార్మల్గా ఉండు, బ్రీత్ నార్మల్గా తీసుకో అని చెప్పేసి నర్స్ ముందు బీపీ చెకప్ చేయండి, అలాగే దీప దగ్గర బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోండి దీప, ఆ తర్వాత నువ్వు స్కానింగ్ రూమ్లోకి రా అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే చాలా హడావుడి చేస్తూ దీపకి అన్ని టెస్ట్లని అన్ని చెకప్లని చేస్తూ ఉంటుంది. ఇక దీప జోష్న ఇదంతా చేసించుంటుంది. జోష్న నా గురించి నిజం తెలుసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ నిజం బయటపడితే అప్పుడు ఏం జరుగుతుంది? అమ్మ ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు నేనేం చేయాలి అని దీప చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక బయట ఉన్న కార్తీక్ దీప చాలా టెన్షన్ పడుతూ ఉంటుంటుంది. దీన్ని ఎలాగైనా నేను ఆపాలి, ఆపడానికి నా దగ్గర ఒక్క అవకాశం కూడా లేదు కదా అని కార్తీక్ అటు ఇటు చూస్తే దశరథ కనిపించడు. అవును, మావయ్య ఏంటి లేడు, మావయ్య ఎక్కడున్నాడు? మావయ్యకి ఫోన్ చేసి వెంటనే ఏదో ఒకటి చేయమని అడగాలి. అవును, డాక్టర్ ఎలాగో సుమిత్ర అత్తకి ఫ్రెండ్ కాబట్టి మావయ్య ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది అని కార్తీక్ అయితే ఇక తన మొబైల్ కోసం వెతుకుతాడు. ఇంతలోకి శివనారాయణ, ఏంట్రా, ఏమైంది తాత, నా మొబైల్ నీ దగ్గర ఉంది కదా, ఒక్కసారి ఇవ్వా అని వెనకాలనే ఇక జ్యోత్స్న, తాత వద్దు, ఇవ్వ మాకు, మొబైల్ ఇస్తే ఏమైంది జ్యోత్స్న అని శివనారాయణ అంటాడు. తాత, బావ సంగతి నీకు తెలీదు. బావ మనకి దొరకాలి అంటే నువ్వు ఇప్పుడు మొబైల్ ఇవ్వకూడదు. బావ ఫోన్ చేసి ఎవరినైనా మ్యానిపులేట్ చేసేస్తాడు. అందుకే దీప ట్రీట్మెంట్ రిపోర్ట్స్ బయటికి వచ్చే వరకు నువ్వు బావకి ఫోన్ ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ బావ ఏదైనా మాట్లాడాలంటే మన ముందే మాట్లాడమను అని వెనకాలనే ఇక కార్తీక్ అయితే, అవసరం లేదు, నా కూతురికి ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే అవసరం లేదనిపిస్తుంది అని వెనకాలనే ఇక కాంచన, కార్తీక్, అనసూయ అక్క శౌర్య దగ్గరికి వెళ్ళింది. ఆ కార్తీక్, శౌర్య గురించి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని వెనకాలనే ఇక శ్రీధర్, అవునరా అని అంటూ ఉంటే, మాస్టరు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు, అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. జోష్న దీపని పట్టుకోవడం కోసం ఇదంతా చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి, ఈ నిజం నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదే అని కార్తీక్ తనలో తాను చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న, బావా, ఈ టెన్షన్ నీకు రిపోర్ట్స్ వచ్చే వరకేలే అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దీపనైతే స్కానింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక దీప పొట్ట మీద స్కాన్ చేస్తూ ఉంటే ఇంతలోకి దీప, డాక్టర్, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని వెనకాలనే, దీప, నువ్వేం చెప్పాలో నాకు అర్థమవుతుందిలే, నీ కడుపులోని బిడ్డ నీ బ్రతికించమని, అంతే కదా, మీ అత్తగారు చెప్పారు కదా, డోంట్ వరీ దీప, నీ రిపోర్ట్స్ అన్నీ చూశాక నేను అప్పుడు నీకు ఏంటి అన్న విషయం చెప్తాను, సరేనా, టెన్షన్ పడకు అని చెప్పేసి ఇక దీప పొట్ట మీద స్కానింగ్ తీస్తుంది. ఇక స్కాన్ చేస్తూ ఇక దీప, నీ కడుపులోని బిడ్డ సేఫ్గానే ఉంది కదా, కదలికలు కూడా ఉన్నాయి, డోంట్ వరీ,
అన్ని రిపోర్ట్స్ వచ్చాక నేను మీకు విషయం చెప్తాను అని చెప్పేసి అంటుంది. ఇక దీప, డాక్టర్ ఏ సమస్య లేదు. ఇప్పుడు సమస్య మా అమ్మది. మా అమ్మ కోసమే ఈ బిడ్డను నేను కాదనుకుంటున్నాను. ఈ విషయం మీకు ఎలా చెప్పాలి అని దీప లోపల చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోకి ఇక డాక్టర్ అయితే ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అలాగే దీపకి సంబంధించిన బ్లడ్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా లోపలికి తీసుకురండి. దీప, నువ్వు కూడా లోపలికి రా అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే తన క్యాబిన్లోకి వెళ్తుంది. ఇంతలోకి అప్పుడే దీప చాలా టెన్షన్ పడుతూ లోపలికైతే వస్తుంది. రాగానే ఇక రిపోర్ట్స్ అన్నీ చూసి, దీప, అసలు ఇదేంటి? ఎందుకు మీరు ఇంత పెద్ద అబద్ధం చెప్తున్నారు? నీ కడుపులోని బిడ్డకి ఏ ప్రమాదం లేదు. అలాగే బిడ్డ వల్ల నీకు కూడా ఏ ప్రమాదం లేదు. ఇద్దరు కూడా చాలా హెల్తీగా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వెందుకని ఇంత పెద్ద అబద్ధం చెప్తున్నావు? చెప్పు దీప అని వెనకాలే ఒక్కసారిగా దీప, డాక్టర్ నేను చెప్పేది వినండి. ఇలా ఈ విషయం గురించి నేను ఒక్క మాట మీతో చెప్తాను. దీప, నువ్వేం చెప్పాలనుకున్నా నా దగ్గర కాదు, మీ వాళ్ళ ముందు చెప్పు. ఈ రిపోర్ట్స్ గురించి ఇప్పుడే నేను అందరి ముందు నిజం చెప్తాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప, డాక్టర్ వద్దు, అలా చెప్పద్దు. అలా చెప్తే నేను నేను నా అమ్మని కాపాడుకోలేను. డాక్టర్ నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక డాక్టర్ దగ్గరికి దశరథ వస్తాడు. ఇక దశరథ, దీప, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా అని అంటాడు. నాన్న, అది కాదు నాన్న, ఇప్పుడు డాక్టర్ నా గురించి అత్తయ్య ముందు నిజం చెప్పేస్తాడు. అప్పుడు అని వెనకాలనే ఇక డాక్టర్ నవ్వుతూ, దీప, మీ నాన్న నాకు అంతా చెప్పాడు. నాన్న, అవునమ్మా, జోష్న వేసే ప్లాన్ ఏంటో నేను రాత్రే తెలుసుకున్నాను. కానీ జోష్నకి మనమేంటో తెలియాలి కదా. అందుకే డాక్టర్తో నేను ఆల్రెడీ మాట్లాడాను. సమస్య ఏమీ లేదు. నాన్న, అవును డాక్టర్, చూశారు కదా మీరు. సుమిత్రని నా కూతురు కాపాడాలి. తన బోన్ మ్యారో ఇస్తేనే సుమిత్ర బ్రతుకుతుంది. అందుకనే దీపకి ఈ బిడ్డని తొలగించుకోవాలన్న నిర్ణయం తీసుకుంది. అర్థమైంది దశరథ గారు. నిజంగా ఇలాంటి అమ్మాయి ఏ కూతురికైనా ఉండాలి. సుమిత్ర కూడా నా ఫ్రెండు. సుమిత్ర కోసం దీప ఇలాంటి త్యాగం చేస్తుంది అంటే నేనెందుకు సపోర్ట్ చేయను? ఇప్పుడు మీరేం చెప్పారో అంతా నేను వాళ్ళకి చెప్తాను అని వెనకాలనే, దీప, టెన్షన్ పడకుండా వెళ్ళమ్మా అని వెనకాలనే దీప, బావ నిజం బయట పెట్టేస్తాడో ఏమో. డాక్టర్ని నాన్న మాట్లాడి మనకి అనుకూలంగా చెప్పేస్తున్నాడు. ఈ విషయం బావకి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఇక డాక్టర్ దీప బయటికి వెళ్తారు. ఇక దశరథ, జోస్నా, ఈరోజు నిన్ను నాన్న ముందు అలాగే నా చెల్లెల ముందు బావ ముందు ఘోరంగా అవమానిస్తాను. ఇంకొకసారి నువ్వు దీప జోలికి వెళ్లకుండా చేస్తాను అని దశరథ అనుకుంటాడు. ఇంకా అప్పుడే జోష్న అందరూ కూడా నుంచుంటారు. ఇక కార్తిక్ కూడా టెన్షన్ పడుతూ, డాక్టర్ వచ్చి నిజం చెప్పేలోపు నేనే అందరికీ నిజం చెప్పడం బెటర్. అప్పుడే అందరికీ కొంచెమైనా మా మీద కోపం పోతుంది. అవును అని చెప్పేసి ఇక కార్తిక్, తాత, అమ్మ, మీతో ఒక విషయం చెప్పాలి అని వెనకాలనే జోస్న, బావేం చెప్పబోతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి కాంచన, ఏంట్రా, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? చెప్పరా. డాక్టర్ ఇందాక చెకప్ తీసుకెళ్తారంటే వద్దు వద్దు అన్నావు. ఇప్పుడు డాక్టర్ వచ్చేసరికి మాతో నువ్వేం చెప్పాలనుకుంటున్నావురా? చెప్పు. ఇప్పుడు నువ్వేం చెప్పినా మేము నమ్మం. ఎందుకంటే నువ్వు ముందే మాతో ఏదైనా చెప్పుంటే నమ్మేవాళ్ళమేమో. కానీ ఇప్పుడు నువ్వేం చెప్పినా మేము నమ్మే పరిస్థితిలో లేము. నాకు తెలుసు బావా, నువ్వు నిజం చెప్పడానికి ట్రై చేస్తావు అని. కానీ ఆ నిజం డాక్టర్ ద్వారానే తెలిసిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే దీప అలాగే డాక్టర్ అక్కడికి వస్తారు. ఇక కార్తిక్, అయ్యో మా, నేను చెప్పేది ముందు వినమ్మా అని అంటూ ఉంటే, బావా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, డాక్టరే అంతా చెప్తారు అని దీప అంటుంది. దీప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని దీప దగ్గరికి కార్తిక్ వస్తాడు. ఇంతలోకి ఇక కాంచన అలాగే జ్యోత్స్న, శివనారాయణ అందరూ కూడా, డాక్టర్, రిపోర్ట్స్ అన్నీ చూసారా? నా కోడలి కడుపులోని బిడ్డకి ప్రమాదం ఏమైనా ఉందా? తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారా? ఎవరికైనా ఏదైనా ప్రమాదం ఉందా? నా కొడుకు నాతో చెప్పింది నిజమా అబద్ధమా అని అంటూ ఉంటే జ్యోత్స్న, చెప్పండి డాక్టర్, ఎందుకలా సైలెంట్గా ఉన్నారు? దీప కడుపులోని బిడ్డకి ఏ ప్రమాదం లేదని మా బావ దీప నాటకం ఆడుతున్నారని చెప్పండి అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా డాక్టర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. డాక్టర్, ఏం మాట్లాడరేంటి? అసలు మీ మనవరాలకి సెన్స్ ఉందా లేదా అని ఆలోచిస్తున్నాను. డాక్టర్, నేను చెప్పమంది దీప కడుపులోని బిడ్డ గురించి, నా కామన్ సెన్స్ గురించి కాదు. జ్యోత్స్న, ఇప్పుడు నేను మాట్లాడాల్సింది నీ కామన్ సెన్స్ గురించి. ఎందుకంటే ఒక పేషెంట్ని తీసుకొచ్చి ఇంత హడావుడి చేసి ఇక్కడ అందరి టైము వేస్ట్ చేస్తున్నావు. అందుకే నీకు అసలు సెన్స్ ఉందా లేదా అని అడిగాను అని అనగానే ఒకసారిగా శివనారాయణ, డాక్టర్, ఎందుకు నా మనోరాలు అలా అంటున్నారు? అవును సార్, దీప కడుపులోని బిడ్డకి చిన్న ప్రాబ్లం అయితే ఉంది.
ఆ ప్రాబ్లం వల్ల దీప కానీ అలాగే బిడ్డ కానీ ఎవరో ఒకరు మాత్రమే బ్రతకడానికి అవకాశం ఉంది. దీపా కార్తీక్ చెప్పింది నిజమే, కానీ అదంతా అబద్ధమని జోష్న ఇక్కడ ఇంత హంగామా చేస్తుంది కదా, అందుకే అలా మాట్లాడాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న, డాక్టర్ నిజంగా మీరు చెప్పేదంతా నిజమేనా? మిమ్మల్ని చూస్తుంటే నాకు డౌట్గా ఉంది. మీరు అబద్ధం చెప్తున్నారు. జోష్న, నీకేమైనా కొంచెమైనా అనిపిస్తుందా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది? నేను సుమిత్ర ఫ్రెండ్ని, మీ ఫ్యామిలీకి డాక్టర్ని. అలాంటిది నేనెందుకు అబద్ధం చెప్తాను అని వెనకాలనే ఇక శివనారాయణ, జోస్నా తాత, ఈ డాక్టర్ కావాలని అబద్ధం చెప్తుంది. లోపలేదో జరిగింది. అయితే దీపకు సంబంధించిన రిపోర్ట్స్ ఇవ్వండి. ఆ రిపోర్ట్స్తో నేనే బయట ఇంకొక డాక్టర్తో చెకప్ చేయిస్తాను. అత్త, ఈ డాక్టర్ మాటల్ని మీరు నమ్మొద్దు అని అంటూ ఉంటే, దశరథ, మరి ఎవరి మాటలు నమ్మాలి జోస్నా? నీ మాటలా లేదంటే పిన్ని మాటలా అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక దశరథ, చెప్పు జోస్నా, ఎవరి మాటలు నమ్మాలి? అది కాదు డాడీ. షటప్ జోస్నా, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఒక పక్కన దీప కడుపులోని బిడ్డ గురించి నా చెల్లి, నేను, మా నాన్న అందరం భయపడుతూ ఉంటే, నువ్వు దీపని ఈ టైంలో టెన్షన్ తెప్పించి హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది అని వెనకాలనే ఒక్కసారిగా జోస్న, డాడీ ఏంటి ఇంత సీరియస్ అవుతున్నాడు? అయినా నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. నిజంగానే దీప కడుపులోని బిడ్డకి సమస్య ఉందా? నేనే బావకి డాడీకి నిజం తెలిసిపోయిందని అనుమానం పడ్డానా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని జోస్న అనుకుంటూ ఉంటే, ఇక దశరథ, నాన్న, జోష్న ఎలాంటిదో, ఎలాంటి తప్పులు చేస్తుందో, దీప మీద ఎన్నిసార్లు కుట్ర చేసిందో మీకు తెలుసు కదా నాన్న. తెలిసి కూడా మీరు జోష్న మాటల్ని ఎలా నమ్మారు? కాంచనా, నాన్నంటే మనవరాలని జోష్న మాటల్ని నమ్ముతాడు. కానీ నీకు తెలుసు కదా జోష్న సంగతి. జోష్న ఎన్నిసార్లు మీ ఇంటికి వచ్చి ఎన్నిసార్లు దీపని అవమానించి నిన్ను అవమానించిందో తెలిసి కూడా నువ్వు జోష్న మాటల్ని నమ్మి నీ కొడుకుని నీ కోడల్ని అనుమానిస్తున్నావా? ఏంటి కాంచన ఇదంతా అని వెనకాలనే ఇక శ్రీధర్, అది కాదు బావా, నువ్వైనా సరే జోష్న గురించి నిజం తెలుసుకున్నావు అనుకున్నాను, కానీ నువ్వు కూడానా అని అంటూ ఉంటే, ఇక జోష్న, అది కాదు డాడీ, అత్త, నేను చెప్పేది విను. ఇంకొక డాక్టర్తో నోరు మియ్యవే. నీ మాట నమ్మి ఇక్కడి వరకు వచ్చి నా కోడల్ని నా కొడుకుని అవమానించింది చాలు. ఇక నువ్వేమీ మాట్లాడదు. ఒరే కార్తీక్, దీప కడుపులో బిడ్డకి ఏ సమస్య రాకూడదురా. నువ్వే ట్రీట్మెంట్ చేయిస్తావో తెలీదు, కానీ దీప బిడ్డ ఇద్దరు కూడా బ్రతకాలరా అని అంటూ ఉంటే, అమ్మా, నేను చెప్పాను కదా, బిడ్డ మీద ఆశలు వదులుకోవాలి. మాస్టరు, ముందు నువ్వు అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని వెనకాలనే ఇక జోస్న, అత్త, నేను చెప్పేది నోరు మియ్యవే. ఇంకొకసారి మా ఇంటికి గడప తొక్కినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నీ 2 కళ్ళు విరగ కొడతాను. ఏవండి, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పేసి వెనకాలనే ఇక దశరథ, నాన్న, ఏం మాట్లాడవేంటి? తాత, నోర్మై జోస్న, నీకు ఆల్రెడీ చెప్పాను, దీపా కార్తీక్ ఈ ఇంటి మంచి కోరుకునే వాళ్ళని. వాళ్ళ మీద నువ్వు అబద్ధం చెప్పావు. అబద్ధం చెప్తే పనిష్మెంట్ ఎలా ఉంటుందో చెప్పాను కదా. నీ ఇద్దరికి ఆ పనిష్మెంట్ అని చెప్పాను కదా. అది కాదు తాత, ఏది కాదు. అయినా నీ మాటలు నమ్ముకొని నేను ఇదంతా చేశాను చూడు. అమ్మ దీప, నన్ను క్షమించమ్మా. తాత, మీరు మమ్మల్ని క్షమాపణ అడగడం ఏంటి? లేదమ్మా, పెద్దవాళ్ళం అయి ఉండి కూడా ఈరోజు నీ విషయంలో చాలా తప్పుగా ఆలోచించి తప్పు చేసావు. ఇంకొకసారి ఎప్పుడు కూడా జోష్న మాటల్ని నేను నమ్మనమ్మా. కార్తీక్, దీపం తీసుకొని హాస్పిటల్కి బయలుదేరు. పద నాన్న, నేను దీపని కార్తీక్ని హాస్పిటల్లో డ్రాప్ చేస్తా, మీరు వెళ్ళండి అని వెనకాలని ఇక జోష్న అలాగే పారిజాతం దశరథ వైపు చూస్తారు. ఇక పారిజాతం, దశరథ, మేము హాస్పిటల్లో ఉన్న విషయం నీకు తెలియదు కదా, నువ్వెలా ఇక్కడికి వచ్చావు కరెక్ట్గా మాట్లాడే టైంకి? పిన్ని, మీరు ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదో తెలియకుండా నేను ఎలా ఉంటాను పిన్ని, నాకు అన్నీ తెలుసు అని వెనకాలనే ఇక జోష్న, డాడీ, అవును, మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం నాన్న నాతో చెప్పాడు, అందుకే వచ్చాను. వచ్చాకే తెలిసింది ఇక్కడ ఏం జరుగుతుందో. జోష్న, మీ అమ్మకి ఆపరేషన్ అయ్యే వరకు నేను ఇంట్లోంచి వెళ్ళొద్దని చెప్పాను కదా, మరేంటిదంతా? అంటే డాడీ, చూడు జోష్న, ఇంకొకసారి నువ్వు ఇలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తే నా నిర్ణయం చాలా దారుణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. పిన్ని, జోష్న తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళు అని వెనకాలనే జోష్న పారిజాతం వెళ్ళిపోతారు. ఇక కార్తీక్, దీప, నాకేం అర్థం కావట్లేదు. డాక్టర్ ఎందుకు అలా చెప్పింది? అసలు నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాక అందుకే మౌనంగా ఉండిపోయాను అని వెనకాలనే, బావా, డాక్టర్ అలా మాట్లాడడానికి కారణం నాన్న. మావయ్య, నువ్వా? అవునరా, జోష్న నాన్నతో మాట్లాడుతున్నప్పుడు రాత్రే నేను ఇదంతా విన్నానురా. అందుకే వాళ్ళకి
తగిన గుణపాఠం చెప్పాలని డాక్టర్తో మాట్లాడి నేనే అలా అబద్ధం చెప్పించాను. ఏంటి మావయ్య, మరి రాత్రే నీకు నిజం తెలిసినప్పుడు నువ్వెందుకు నాతో చెప్పలేదు? చెప్పుంటే నేను దీప ముందే అలర్ట్ అయ్యే వాళ్ళం కదా. లేదురా, జోష్నకి బుద్ధి చెప్పాలన్నా, జోష్నకి దీప మీద అనుమానం రాకూడదన్నా, సుమిత్ర ఆపరేషన్ సక్రమంగా జరగాలి అన్నా జోష్నకి మనం ఇలాగే బుద్ధి చెప్పాలి. దాసు నాకు చెప్పాడు, జోష్న చాలా దారుణమైన మనిషి, ఎంతకైనా తెగిస్తుంది అని. ఆ మాటలు విన్నాకే జోష్నకి బుద్ధి చెప్పడానికే నేను ఇదంతా చేశాను. జోష్నని, నాన్న, అలాగే నా చెల్లి కాంచన, బావ ఎవరు కూడా నమ్మకూడదు. అందుకని ఈ పని చేశాను. జోష్నకి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మావయ్య, చాలా మంచి పని చేసావు. జోష్నకి అనుమానం రాకుండా చాలా బాగా కవర్ చేసావు. సమయానికి వచ్చి నిజం బయటపడకుండా కాపాడావు. నా కూతుర్ని ఇప్పటి వరకు నువ్వు కాపాడావు. ఇప్పటి నుంచి అది నా బాధ్యతరా అని చెప్పేసి దశరథ ఇక దీపా కార్తీక్ని తీసుకొని బయలుదేరుతాడు. ఇక పారిజాతమైతే, ఒసే పాపిష్టిదానా, నీ మాటలను నమ్మి నీతో చేతులు కలిపి ఇప్పుడు ఆ ముసలోడి చేతిలో నేను బలైపోతున్నాను. గ్రాని, నీకేమైనా పిచ్చి పట్టిందా? తాత ఇప్పుడు మనల్ని ఏం చేయలేదుగా. ఏం చేయలేదంటావేంటే? మీ తాత ఇప్పుడు మన ఇద్దరిని కిందకి రమ్మన్నాడు. మీ తాత నాకు నీకు ఏదో పెద్ద పనిష్మెంటే ఇస్తాడు. నీ వల్ల నేను దొబ్బులు తినాల్సి వస్తుంది. గ్రాని, అవునే, ఛీ, నీ మాట నమ్మాను చూడు. ఆ దీప ఉత్తి పాపానికి దాని బిడ్డని ఎందుకు చంపాలనుకుంటుంది? ఆ దీప గురించి నాకు బాగా తెలుసు. మీ మీ అమ్మనే ఎవరో ఏంటో తెలియకుండానే తన ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడింది. అలాంటి దీప తన కడుపులోని బిడ్డని ఎందుకు చంపుకుంటుంది? ఛీ, ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యాను నేను అని వెనకాలనే గ్రాని చెప్పింది నిజమే. దీప మమ్మీ ఎవరో తెలియనప్పుడే మమ్మీని కాపాడటానికి తలకి దెబ్బ తగిలించుకుంది. అలాంటి దీప కడుపులోని బిడ్డని ఎందుకు చంపుకుంటుంది? నిజంగానే నేను అనుమానం పడుతున్నానా? బావకి దీపకి నిజం తెలీదా? నేనే అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటున్నానా? ఏంటి ఇదంతా? నేను నిజంగానే ఇంటి వారసురాన్నా అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే అప్పుడే శివనారాయణ, జ్యోత్స్న, పారిజాతం అని గట్టిగా పిలుస్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్న అలాగే పారిజాతం, ఏంటండి తాత, ఎందుకు పిలిచావు? మీకు చెప్పాను కదా, రాత్రి ఏవో మాట్లాడారు కదా. అవునండి, జ్యోత్స్నే చెప్పింది కదా. అందులో కరివేపాకు కూడా నువ్వు ఉన్నావు కదా పారిజాతం. అది కదండి. ఇంకనేం మాట్లాడద్దు, చేసింది చాలు. ఇక మీరు కొత్తగా నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు తాత, నోర్బై. చూడు, మీరు చేసిన దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటండి? దీప ఇంటికి రావట్లేదు. అలాగే ఇల్లంతా కూడా మురికి పట్టేసి ఉంది. వంటగదిలో సామాన్లు ఎటు పడితే అటున్నాయి. అందుకే ఈరోజు ఈ ఇల్లంతా శుభ్రం చేసి వంటగదిలో సామాన్లు తోమేసి అందరికీ మీరే వంట చేయాలి. అది దీప డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే వరకు. అదేంటండి? అంతే చేస్తారా, లేకపోతే ఇంకేమైనా చేయమంటారా? వద్దొద్దండి, చేస్తాం అని చెప్పేసి శివనారాయణ ఇక లోపలికి వెళ్ళగానే పారిజాతం, వసి నీ మూలాన మళ్ళీ నేను పని మనిషిగా మారాను కదే. నా మూలానే కాదు గ్రాని, ఆ దీప వల్ల మనం ఇలా పని మనుషులమయ్యాం. అవును, నిజమే. ఆ దీప గురించి మనం అబద్ధం చెప్పడం వల్ల ఇలా అయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జ్యోత్స్న నిజంగానే నేను ఇంటి వారసురాన్నా అన్న ఆలోచనలోకి అయితే వెళ్తుంది. ఇక డాక్టర్ అయితే, కార్తీక్, దీప ఎందుకు సడన్గా హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళింది? చెప్పాను కదా, దీప ఇప్పుడు ఆపరేషన్కి సంబంధించిన ప్రొసీజర్లో ఉందని. ఇలాంటప్పుడు దీప బయటకి వెళ్ళకూడదు. ఏదైనా ఇన్ఫెక్షన్ బిడ్డకి చేరే అవకాశం కూడా ఉంది. ఇలాంటప్పుడు దీప చాలా అలర్ట్గా ఉండాలి కదా కార్తీక్. సారీ డాక్టర్, ఇంట్లో చిన్న ఇష్యూ. జ్యోత్స్న చేసిన పని వల్ల దీప వెళ్లాల్సి వచ్చింది. ఇంకొకసారి అలా జరగదు, నేను చూసుకుంటాను కదా. కార్తీక్, ఈ ఆపరేషన్ అయ్యే వరకు ఏం జరుగుతుందో ఏంటో తెలీదు. నాకెందుకనో ఈ ఆపరేషన్లో అయ్యేలోపు మీ ఫ్యామిలీ సమస్య హాస్పిటల్ సమస్యగా మారుతుందని భయంగా ఉంది. కార్తీక్, ఏదైనా ఉంటే ఆపరేషన్కి ముందే సాల్వ్ చేసుకోవడం బెటర్. డాక్టర్, మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఆపరేషన్ విషయంలో కానీ దీప విషయంలో కానీ ఏ సమస్య ఉండదు అని దశరథ్ అంటాడు. దశరథ్ గారు, మీరు చెప్తుంటే బాగానే అనిపిస్తుంది, కానీ ఈ ఆపరేషన్ గురించి మీరు సుమిత్ర గారికి కూడా చెప్తే బాగుంటుంది కదా. డాక్టర్, ఇప్పుడు అత్త ఉన్న కండిషన్లో అత్తకి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా? తెలుసు కార్తీక్, సుమిత్ర గారు తట్టుకోలేరు. కానీ రేపు ఆపరేషన్ చేసేటప్పుడైనా జ్యోత్స్న ఆపరేషన్ థియేటర్లోకి రాదు కాబట్టి అప్పుడైనా మీ వాళ్ళకి నిజం తెలుస్తుంది కదా. జ్యోత్స్నకి కూడా నిజం తెలుస్తుంది కదా. డాక్టర్, అలా జరగదు. ఏంటి కార్తీక్? అవును, జ్యోత్స్న అసలైన కూతురు కాదన్న విషయం జ్యోత్స్నకి తెలుసు. ఆపరేషన్ టైంకి ఖచ్చితంగా జ్యోత్స్న ఇక్కడ ఉండదు. తానే
ఇక్కడికి రాకుండా తప్పించుకుంటుంది. అప్పుడు మనం ఆపరేషన్ అత్తకి చేయొచ్చు. జోష్న గురించి ఏం చేయాలో, అలాగే ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అంతా కూడా మేము ఆల్రెడీ ఆలోచించుకున్నాం. మీరే కంగారు, ఏ టెన్షన్ పెట్టుకోవద్దు. ముందు మీరు ప్రొసీజర్ని మొదలు పెట్టండి. దశరథ్ గారు, సుమిత్ర గారిని నేను ఇచ్చిన మెడిసిన్ వేస్తున్నారు కదా, సుమిత్ర గారు ఆ మెడిసిన్ వేసుకుంటేనే ఈ బోన్ మ్యారో ఆపరేషన్కి సుమిత్ర గారి బాడీ సహకరిస్తుంది. వేస్తున్నాను డాక్టర్ అని చెప్పేసి అనగానే హారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే